మనందరికీ తెలుసు కదా, రీసెంట్‌గానే ఏపీ క్రీడల శాఖ మంత్రి ఒక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. ఏంటంటే, ఒక ఐపీఎల్ టీమ్‌ని అమరావతి తరపున ఏర్పాటు చేసి, అమరావతి బ్రాండ్‌ని ఏపీ వాల్యూని పెంచుతాము అన్నట్లుగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది కదా. అయితే రీసెంట్‌గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు ఎన్నిక కావడం అయితే జరిగింది. ముఖ్యంగా ఆయన ఒక శపథం అయితే చేయడం అయితే జరిగింది. ఏంటంటే, మరికొన్నాళ్ళలో అమరావతిలో ఒక క్రికెట్ స్టేడియం నిర్వహించి, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్వహించి, అమరావతిలో క్రికెట్ మ్యాచ్‌ని ఏర్పాటు చేస్తాము. అమరావతి యొక్క బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తాము. ఎందుకంటే ఏదైనా కానీ చాలామందికి ఒక ప్లేస్ ఉందని తెలిస్తే ఆ ప్లేస్‌లో పెద్ద పెద్ద మ్యాచ్‌లు జరిగితే, ఇప్పుడు కొన్ని ఏరియాలు ఉంటాయి. హైదరాబాద్ కానీ, అహ్మదాబాద్ కానీ, ఆ ఏరియాలు మనకి ఎందుకు గుర్తున్నాయి అంటే, అక్కడ పెద్ద పెద్ద క్రికెట్ మ్యాచ్‌లు జరగడం వల్ల ఆ యొక్క క్రికెట్ స్టేడియం, ఇప్పుడు మన దేశంలో నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం అంటే తెలియని వాళ్ళు ఉండరు కదా. అలాగే ఒక ప్లేస్‌కి గుర్తింపు రావాలంటే అక్కడ ఒక పెద్ద స్టేడియం కట్టి, దానిని అక్కడ ఒక క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం వల్ల ఆ ప్లేస్‌ని ప్రమోట్ చేయడం ద్వారా ఆ యొక్క డెవలప్మెంట్ వేరే దేశాల్లో ఉన్న, వేరే రాష్ట్రాల్లో ఉన్న పెట్టుబడుల్ని అంటే ఆకర్షించడం అనమాట. ఒక రకంగా ఇదేంటంటే బ్రాండ్, అమరావతిని బ్రాండ్‌ని ప్రమోట్ చేసేందుకు ఒక పెద్ద స్టేడియాన్ని కట్టి అక్కడ ఒక క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తాము, ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తాము అని చెప్పేసి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆయన ఆంధ్ర అసోసియేషన్ క్రికెట్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ యొక్క వ్యాఖ్యలు అయితే చేశారు. ఏదేమైనా కానీ ఆంధ్రాలో క్రికెట్ ఐపీఎల్ టీమ్‌ని, అలాగే ఇంటర్నేషనల్ మ్యాచ్‌ని డెవలప్ చేసేందుకైతే తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.